కేంద్ర బడ్జెట్ పై వచ్చే రాజకీయ విమర్శల్ని ప్రజలు నమ్మొద్దన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రాష్ట్రాలు ప్రజల అవసరాల్ని పరిగణలోకి తీసుకుని బడ్జెట్ కేటాయింపులు ఉంటాయన్నారు. కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. యువకులు, అన్నదాతలు, మహిళలు, నిరుపేదల అభివృద్ధిపై కేంద్రం ఫోకస్ చేసిందని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు న్యాయం చేసే విధంగా కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయని చెప్పారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. బడ్జెట్ నిజంగానే దేశాన్ని ముంగటి అదే డైరెక్షన్లో 10 ఏళ్ల సంది బడ్జెట్ ఎట్లుందో అదే డైరెక్షన్ మాత్రం మారలేదు. మన ప్రభుత్వం నమ్మకం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడి పెడితే అది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇప్పుడు రేపు ముందుకు కూడా లాభమయ్యేటట్టు దేశాన్ని ముందుకు తీసుకుపోతుంది. ప్రత్యేకంగా ఎన్నడూ లేనట్టు గత 10 ఏళ్ల సంది ఎట్లా చేస్తుండ్రో ఇప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ బాగా పెట్టిండ్రు. ఇంకా ప్రత్యేక ఫోకస్ యువకులు, అన్నదాతలు, రైతులు, మహిళలు వీళ్ళ మీద మళ్ళీ పేదోళ్ళ మీద దృష్టి పెట్టిందని నిర్మలా సీతారామన్ గారు చెప్పిండ్రు. ప్రత్యేకంగా చెప్పడం వాళ్ళు పేరు తీసుకున్నారు కానీ వాళ్ళు ప్రత్యేకంగా చాలా గొప్పగా ఏమి ఇవ్వలేదు. అవును, అమరావతికి 15,000 కోట్లు ఇచ్చిండ్రు, కానీ ఇది మర్చిపోతుంది ఏంటంటే తెలంగాణకు 40,000 కోట్లు ఇచ్చిండ్రు. ఇప్పటివరకు ఇచ్చేసిండ్రు కూడా. అది ఇంకా మన ఫైనాన్స్ మంత్రి బట్టి విక్రమార్క గారు కూడా చెప్పిండ్రు. 35,000 కోట్లు ఈ గత 5-6 నెలల్లో 35,000 కోట్లు FRBM హద్దులు దాటినా కూడా, ఎందుకంటే రాజకీయాల పక్కకు పెట్టి ఇది ఇవ్వకుంటే నిజంగానే మన రాష్ట్రం ఇబ్బందులు పడుతుంది. కరెంటుకు పైసలు ఉండయి, పెన్షన్లకు పైసలు ఉన్నాయని 35,000 కోట్లు ఇచ్చింది.